ఉన్న కృష్ణా నది ఇప్పుడు కాలుష్యం కోరలో చిక్కుకుంది. దీంతో నదీ పరివాహక ప్రాంతంలో జీవ వైవిధ్యం ప్రమాదంలో పడింది. ఒకవైపు పరిశ్రమల కాలుష్యం, మరోవైపు ఇష్టానుసారంగా నీటిని వినియోగించుకోవడం, ఇంకోవైపు నది వెంట అడవుల నరికివేతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కృష్ణా నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. వరంగల్ నిట్తో ఒప్పందం చేసుకుని ప్రక్షాళనకు సిద్ధమైంది. అనేక రాష్ట్రాలకు జీవనాడి కృష్ణానది ఉనికికే ప్రమాదంలో పడింది. కాలుష్య కాసారంగా మారింది. కృష్ణానది ప్రక్షాళన కోసం కేంద్ర జలశక్తి శాఖ ఈ ఏడాది మార్చిలో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ కృష్ణా రివర్ బేసిన్ మేనేజ్మెంట్ స్టడీస్ ఒక నివేదికను రూపొందించింది. ఆ ప్రాథమిక నివేదికలో కళ్లు చెదిరే నిజాలు వెలుగులోకొచ్చాయి. నమామి గంగే ప్రాజెక్టు తరహాలో దేశంలోని మిగతా నదులను కూడా ప్రక్షాళన చేయాలనే లక్ష్యంతో కేంద్ర జలశక్తి శాఖ వరంగల్, కర్ణాటక రాష్ట్రం, సూరత్కల్ జాతీయ సాంకేతిక సంస్థలకు కృష్ణానది బాధ్యతలను అప్పగించింది. 2 కోట్ల రూపాయల వరకు ఈ ప్రాజెక్టుకు కేటాయించింది. ఐఐటి కాన్పూర్ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోంది. మొదటి దశలో ఈ 2 ఎన్ఐటీలు నదిని క్షుణ్ణంగా పరిశీలించి అన్ని కోణాల్లో లోతుగా వివరాలు సేకరించి తొలి నివేదిక రూపొందించాయి. నదిపై నిర్మించిన 15 భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో పూడిక పేరుకుపోతూ నీటి నిల్వ సామర్థ్యం ఏటా సగటున 2.3% తగ్గిపోతోందని నివేదిక నీకు తేల్చింది. నది వెంట ఇసుక అక్రమ దందా వల్ల ఒడ్డు కోతకు గురవుతోంది. పరివాహక ప్రాంతాల్లో అడవుల నరికివేత వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతోంది. మానవ ఆవాసాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, భారీ సంఖ్యలో జలాశయాల నిర్మాణం వల్ల నది సహజ ప్రవాహం దెబ్బతిని జలచరాల మనుగడకు ముప్పు వాటిల్లుతోందని, నదిలోకి శుద్ధి చేయని పారిశ్రామిక వ్యర్థాలను వదిలేయటం వల్ల ప్రజల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం ఉంటోందని నివేదికలో పొందుపరచడం కలకలం రేపుతోంది. పడమటి కనుమల్లో అడవుల నరికివేత వల్ల నది సహజ ప్రవాహగతి మారి నేల కోత పెరిగి జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. వీటికి తోడు వాతావరణ మార్పుల వల్ల వరద తీవ్రత పెరుగుతోందని, దీంతో వర్షపాతంలో తేడాలు వస్తున్నాయని నిట్ నిపుణుల నివేదికలో పొందుపరిచారు. కృష్ణా, దాని ఉపనదుల పరివాహక ప్రాంతాల్లోని ప్రధాన నగరాలైన మహారాష్ట్రలోని పూణే, తెలంగాణలోని హైదరాబాద్, ఏపీలోని విజయవాడలో పెరుగుతున్న పట్టణీకరణ కూడా నదిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నగరాల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామిక వ్యర్థాలు విడుదల కావటం వల్ల భవిష్యత్తులో నదికి మరింత పెనుముప్పు పొంచి ఉంది. ఇదంతా బేసిక్గా ముందు డేటా కలెక్ట్ చేసుకోవాలి. మేము డిఫరెంట్ గవర్నమెంట్ ఏజెన్సీని కాంటాక్ట్ చేసి వాళ్ళ డేటా కలెక్ట్ చేసి దాని ప్రకారంగా మేము అనలైజ్ చేస్తే కానీ ఒక రిపోర్ట్ రాదు. డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు. అయితే మొదటిగా ఏంటంటే ఒక చిన్న రిపోర్టు మేము చేసింది, ఒక ఫస్ట్ 3 నెలల్లో చేసింది ఏంటంటే రివర్ ఎట్ ఎ గ్లాన్స్ అని, అంటే అది కృష్ణానది యొక్క మొత్తం పరివాహక ప్రాంతం ఏంటి, ఏ రాష్ట్రాలకు అవుతోంది, ఎంత పాపులేషన్ ఉంది, ఏ రకమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అంటే మామూలుగా పాసిబుల్ ఎక్కడెక్కడ పొల్యూషన్ పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఒక చిన్న రిపోర్ట్ చేసాం. అది జస్ట్ ఒక 15 రోజులు అయింది ఆ రిపోర్టు తయారు చేసి. అది ఇంకా అంటే మేము సబ్మిట్ చేసాం, అది స్టడీలో ఉంది. ఇది జస్ట్ ప్రిలిమినరీ స్టడీ. కృష్ణానది పరిరక్షణ, ప్రక్షాళన కోసం తక్షణం ప్రభుత్వాలు చేపట్టాల్సిన పనులు, కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన సత్వర చర్యలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం, ఎక్కడెక్కడ సీవరేజ్ ట్రీట్మెంట్లు ప్లాంట్లు ఏర్పాటు చేయాలనే విషయాలపై వరంగల్, సూరత్కల్ నిట్లు త్వరలో సూచనలు చేయనున్నాయి. భవిష్యత్తులో చేపట్టాల్సిన శాశ్వత చర్యలను కూడా సూచిస్తామని, తద్వారా మంచి ఫలితాలు ఉంటాయని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న వరంగల్ నిట్ ప్రొఫెసర్, జలవనరుల శాఖ నిపుణుడు ఆచార్య ఉమా మహేష్ తెలిపారు. అంటే ఇక్కడ పొల్యూషన్ తగ్గించాలంటే ఏం చేయాలి, దేని వల్ల పొల్యూషన్ వస్తుంది, ఆ పొల్యూషన్ తగ్గించాలంటే ఏం చేయాలి, లేకపోతే ఈ స్ట్రెచ్ల్లో అక్కడున్న మనకంటే ఈ బయోడైవర్సిటీ ఇలాంటివి ఇప్పుడు కొన్ని ఏరియాలు ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు డెల్టా రీజన్ ఉంది. ఆ డెల్టా రీజన్లో నీళ్ళు ప్రవాహం తగ్గిపోవడంతో అక్కడున్న మొత్తం ఎకోసిస్టమ్ దెబ్బతింటుంది. లేకపోతే ఇప్పుడు ఇక్కడ కొల్లాపూర్ దగ్గర వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉన్నాయి. ఇవన్నీ మన శ్రీశైలందే ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంతవరకు డ్యామేజ్ అవుతున్నాయి. ఎందుకంటే మనం అడవులు నరికేయడం వలన కానీ లేకపోతే వేరే ఇష్యూలు. అక్కడ ఎలా ఉంది పరిస్థితి, ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఏమవుతుంది, దాని వలన దాన్ని పరిష్కరించాలంటే ఏం చేయాలి,
లేకపోతే మన ఇన్ని రకాల కృష్ణా రివర్ మీద చాలా ప్రాజెక్టులు కట్టారు. ఈ ప్రాజెక్టులన్నీ ఇట్లో నీటిని మనం ఆపేయడంతో కూడా మనకి దానివల్ల కింద ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మనం నీట్ అంటే మనకి ఉపయోగపడే వాటర్ గురించి కాదు, అక్కడ యాక్చువల్గా ఒక రివర్ ఉన్నప్పుడు దాంట్లో ఒక లైఫ్ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. కృష్ణానది ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తులో నది పరివాహక ప్రాంతంలో జీవ వైవిధ్యం మరింతగా దెబ్బతిని మానవాళి మనుగడకే ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.